హాయ్ అందరికీ నమస్తే. లోకోస్‌లో కొత్తగా వచ్చిన మార్పులు ఒక్కసారి చూద్దాం. ముందుగా PRODlocos.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ విధంగా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. ఈ విధంగా ఎంట్రీ చేసిన తర్వాత కొత్తగా మనకి ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ముందుగా ఫస్ట్ ఇక్కడ చూడండి యూజర్ మ్యాపింగ్. ఇక్కడ CRP అజీవిక SHG మ్యాపింగ్, CBO మ్యాపింగ్, జియోగ్రఫీ మ్యాపింగ్. ఈ విధంగా కొత్తగా 3 ఆప్షన్స్ రావడం జరిగింది. తర్వాత SHG ప్రొఫైల్ అండ్ SHG మీటింగ్స్. ఈ SHG ప్రొఫైల్ చూసుకోవచ్చు అండ్ SHG మీటింగ్స్ చూసుకోవచ్చు. తర్వాత పెండింగ్ రిక్వెస్ట్. చాలామంది కొత్తగా మై టాస్క్ లేదు, ఇప్పుడు ఎక్కడ అప్రూవల్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఇక్కడ SHG పెండింగ్ అని ఉంది కదా, ఈ SHG పెండింగ్ పైన క్లిక్ చేసి విధంగా క్లిక్ చేయగానే బ్లాక్ నేమ్ ఓపెన్ అవుతుంది. తర్వాత జీపీ నేమ్ ఓపెన్ అవుతుంది. జీపీలో ఎక్కడైతే జీపీ పక్కకు రౌండ్గా ఇక్కడ సింబల్లో 4 అనే అంకె ఉందో ఈ జీపీలో 4 సంఘాలు అప్రూవల్ ఇవ్వడానికి పెండింగ్ ఉన్నాయన్నమాట. మిగతా జీపీల వరకు కూడా ప్రొఫైల్ ఎంట్రీ పెండింగ్ లేవు. ఈ 4 సింబల్ అనేది మనం అప్రూవల్ ఇవ్వడానికి పెండింగ్ ఉన్నాయని సింబల్. ఈ జీపీ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఏ సంఘాలైతే మనం అప్రూవల్ ఇవ్వడానికి ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఒక సంఘం పేరు మీద మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ముందుగా SHG డీటెయిల్స్ కనిపిస్తాయి, కానీ మనం ఫస్ట్ మెంబర్స్ పైన క్లిక్ చేయాలి. మెంబర్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మెంబర్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మెంబర్స్ పేర్లు ఓపెన్ అవుతాయి. మెంబర్స్ పేరు పైన క్లిక్ చేయగానే ముందేముంది వెరిఫికేషన్ అండ్ డూప్లికేషన్ స్టాటస్. ఆమె ఆధారు, బ్యాంకు, సెల్ నెంబర్ ఇవన్నీ ఎంట్రీ చేస్తాం కదా, వీటిని క్లిక్ చేయాలి. తర్వాత బేసిక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఏం అప్రూవల్స్ ఇవ్వడం లేకపోయినా ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ అన్నిటిని కూడా టచ్ చేస్తూ వెళ్ళాలి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత KYC డీటెయిల్స్, తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత అడ్రస్ డీటెయిల్స్, తర్వాత ఇన్సూరెన్స్ డీటెయిల్స్, తర్వాత క్యాడర్ డీటెయిల్స్, తర్వాత అదర్ డీటెయిల్స్. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాతనే ఇక్కడ అప్రూవ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ విధంగా మనం ఇవ్వగానే మెంబర్ ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత SHGది మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ SHG డీటెయిల్స్ కూడా సంఘం యొక్క అకౌంట్ నెంబర్లు కనిపిస్తాయి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, డిసిగ్నేషన్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, మెంబర్స్ మనం అందరు సభ్యులది క్లిక్ చేసిన తర్వాతనే అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ అప్రూవ్ బటన్ ఎనేబుల్ అవుతుంది. అప్పటి వరకు కాదు. ఈ విధంగా SHG ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా అప్రూవల్ ఇవ్వచ్చు. తర్వాత వివో పెండింగ్స్, తర్వాత CLF పెండింగ్స్. ఆ తర్వాత ఈ విధంగా మనం ఎంట్రీ చేసుకున్న SHG ప్రొఫైల్, వివో ప్రొఫైల్ అప్రూవల్ ఇచ్చుకోవచ్చు. తర్వాత ఈ రిపోర్ట్స్కి వచ్చేసరికి రిపోర్ట్స్లో ప్రొఫైల్ రిపోర్ట్ పైన క్లిక్ చేయగానే గతంలో మనకు ఒక 12 స్క్రీన్లు కనిపించేవి. APG ఈ విధంగా బ్లూ కలర్లో 12 స్క్రీన్లు కనిపించేవి. ఇప్పుడు పైన ఇచ్చారు ఇక్కడ చూడండి, ఏ అనేది అజీవిక రిపోర్ట్. ఈ అజీవికలో అజీవిక పొటెన్షియల్ లక్పతిది ఐడెంటిఫికేషన్ రిపోర్టు, డిజిటల్ అజీవిక రిజిస్టర్ రిపోర్టు, CRP మానిటరింగ్ రిపోర్టు, CRP సమ్మరీ రిపోర్టు. ఈ విధంగా 4AB, 4AC అన్ని రిపోర్ట్లు అనేటివి రావడం జరుగుతుంది. తర్వాత ప్రొఫైల్ మానిటరింగ్ రిపోర్ట్లో మనం P02 అండ్ P05 రిపోర్ట్ చూసుకోవచ్చు. గతంలాగే P02 సెలెక్ట్ చేసుకున్నట్టయితే ప్రొఫైల్ మానిటరింగ్ రిపోర్ట్, ఇక్కడ
మండల్ పేరు, గ్రామ పంచాయతీ పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మండల్ పేరులోనే బల్క్గా సిబిఓ టైప్ దగ్గర ఎస్హెచ్జి ప్రొఫైల్, వివో ప్రొఫైల్, సిఎల్ఎఫ్ ప్రొఫైల్, ఈ 3 రకాల ప్రొఫైల్స్ మానిటరింగ్ రిపోర్ట్ మనం చూసుకోవచ్చు. తర్వాత జియోగ్రాఫికల్ రిపోర్టు, ఆ తర్వాత బ్యాంకింగ్ కనెక్టివిటీ. ఇక్కడ మనం ప్రతి సంఘానికి ఎస్బీ అకౌంట్ ఎంట్రీ చేసామా లేదా, సిసిఎల్ అకౌంట్ ఎంట్రీ చేసామా లేదా, అది డూప్లికేటా, పిఎఫ్ఎంఎస్ వెరిఫికేషన్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవచ్చు. తర్వాత సిబిఓ డౌన్లోడ్స్. ఈ సిబిఓ డౌన్లోడ్స్లో ఇంతకుముందు మనం మెంబర్ డీటెయిల్స్ డౌన్లోడ్ చేసేవాళ్ళం, అది కూడా ఎప్పటిలాగే ఉంది. ఇందులో కొత్తగా వచ్చిన మార్పు ఏంటి అంటే U01 అనేది మ్యాపింగ్ అనేది ఒకటి లేదు, ఆ ఆప్షన్ తీసేశారు. అది వచ్చినాక మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్లో T01 ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్. ఇందులో ట్రాన్సాక్షన్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సిబిఓ టైప్ ఉంది కదా, సిబిఓ టైప్ దగ్గర ఎస్హెచ్జి క్లిక్ చేస్తే ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్, వివో క్లిక్ చేస్తే వివో ట్రాన్సాక్షన్, సిఎల్ఎఫ్ క్లిక్ చేస్తే సిఎల్ఎఫ్ ట్రాన్సాక్షన్స్ అనేటివి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అందరికీ.